ఏందే మరి ఇంత ఎత్తున పెద్ద ఎత్తున పెట్టిరు? మాకు ఉండాలి, దేవుడు ఉండాలని, అందరికి ఉండాలని మేము పెట్టినామయ్యా. మొత్తం మీద ఉండాలి. మా ఊళ్ళో ఎక్కడైనా ఉన్నది, ప్రపంచం మీద అంతటా ఉంది. ఎక్కడ పోయినా అంబేద్కర్ అవపడుతుండు, మా ఊళ్ళో అవపడతలేనని జిద్దుతోటి పెట్టాలని పెడుతున్నాం. ఏంది మరి మరి పెట్టిరు? ఓ మాట, చిన్న మాట. మరి మీ ఊళ్ళో అది ఫోన్లలో వచ్చింది విన్నా నేను. అయ్యో ఓరో వాళ్ళు పంపిస్తారు కదా నాకు. అది విన్నా, ఇది చూసినా, మీ సర్పంచ్ని అడిగినా, సెక్రటరీని అడిగినా, అందరిని అడుగుకుంటా ఈడి దాకా కూడా వచ్చిన. అసలు బొమ్మేడ పెట్టిరా అన్న కాడికి వచ్చిన, విగ్రహం కాడికి అయితే వచ్చినా. వచ్చేవరకు దండాలు గిండలు వేసి అంత బందోబస్తుగా నిలబడరు. ఓకే సరే, మరి ఇంతకు ఇప్పుడు ఇప్పటికైనా మరి అది ఉంటట మళ్ళీ ఈడికెళ్ళి తీస్తాట? మొత్తం మీద ఇక్కడ నుంచి తీసే ప్రసక్తే లేదు. మీది ఊరేగా? ఇదే ఊరు, ఇది నిలబడ్డది. మేము అందరం మా ఎస్సీ వాళ్ళ మొత్తం అంతే, తీసేదే లేదు ఇక్కడ. కాకపోతే గ్రామస్తులతో ఇంకా కూడా కొట్లాడతాము, ఇంకా కూడా మాట్లాడతాం. ఉన్న పెద్ద మనుషులతో కూడా ఇక్కడ కూడా 3 సర్పంచులు 4 సర్పంచులు కూడా తోడు మాట్లాడినా అది మొత్తం మీద అక్కడికి వెళ్ళి తీయొద్దని వాళ్ళు కూడా చెప్పారు. ఒక 4 ఉన్నారు ఇక్కడ. ఆ 4 తీయాలి ఆ సర్పంచులను పొడుస్తావు వాళ్ళు. అలా పొడుస్తూ ఉంటే వీళ్ళు మమ్మల్ని పొడుస్తుర్రే, వాళ్ళు మమ్మల్ని పొడుస్తుర్రు వాళ్ళు చెప్తుర్రు. ఏం కాదు, మనం ఉన్న రోజులు మాత్రం ఉండాలి. పిల్లల రాజ్యం వెనక చీర ఏమన్నా కానీ మనం ఉన్న రోజులు మాత్రం అది ఉండాలని 4 సర్పంచులు. ఇప్పుడు ఆ 4 సర్పంచులతో కూడా నేను మాట్లాడినా. అందరు కలిసి జర్ర ఇప్పటి ఆయన కొంచెం దాన్ని ఇట్లా ఆయన వెనకంగా ఉయ్యాలు ఊపినాడు, జర అటు ఇటు ఊపుతుండు. అట్లా లాస్ట్ కూడా ఆయన కూడా తోకొచ్చిండు. పిల్లగాడు వండుతారేమో అందులో తొట్టాలే కానీ జర కళ్ళు ముయ్యక ముందుగా లేపుతుండు అనమాట. అది కళ్ళు ముయ్య ముందుకే ఇట్లా అంటుండు, ఊపని ఆయన అడిగితే జర నిమ్మలంగా చెప్పిండు నాకు. ఆ నిమ్మలంగా చెప్పగానే నేను ఊకుంటాను తాతను గాను. ఇయ్యాల కాకపోతే రేపు కాకపోతే వెళ్ళిండి ఇంకా 10 రోజులకైనా వదిలిపెట్టే తాతనేమో నేను గాను. ఇవాళ చెప్తే విన్నా, మంచిదేనా మరి పెడతా మంచిదేనా అని అడిగినా. దానిదేముంది పెడుతుందంటమా చూడాలని ఆడబడ్డాడు గీత. మరి ఇట్లా ఫోన్లలో మాట్లాడరు కాబట్టి రోజు పొద్దు కథ అవుతుంది. ఆయనాక నా లెక్క వాడు కూడా ఓరుతాడు అని అన్నాడు. మరి ఆయన కూడా అదే బ్యాచ్ అన్నట్టు అర్థమైంది. కానీ ఇప్పుడే ఎందుకంటే వెళ్ళాడు మాట్లాడతా. అయ్యా ఏందే మరి ఈ ఘర్షణని ఎంతవరకు కొనసాగిస్తారా, ఆపుతారా? పెద్ద మనిషి ఏమో మాట్లాడినా నేను అందరితో అంటారు. మరి ఇది ఆగుతట్ట ఇంకేమన్నా మళ్ళీ రేపు ఇంకేమన్నా అటు ఇటు మరి మీరు లేని చూసి మళ్ళీ ఏమన్నా లేదు? అంబేద్కర్ బొమ్మని ఇంకా దాన్ని పెద్దగా చేసుకొని ఇంకా ఘనంగా చేసుకునే అవకాశాలు ఉన్నాయి, చేసుకుంటాము. ఊరు పెద్ద మనుషులు ఎంతవరకైనా కొట్లాడైనా ఇక్కడ ఏడబెట్టాము, అక్కడనే పెట్టుకుంటాం, సాధించుకుంటాం. పెద్ద మీటింగ్ పెట్టేది ఉంది, ఇది అట్నే పెడతారా ఏమన్నా కడతారా? దానికి దిమ్మ కట్టి పెద్దగా చేసి ఎంపీని, ఎమ్మెల్యేని, దళిత నాయకుల్ని, గ్రామస్తుల్ని అందరిని పిలిపించి పెద్ద ఘనంగా చేస్తారు. మంచి పెట్టుబడి మీద ఊరు మీరు కూడా. మీది ఈ ఊరు కదా? ఊరే గుర్తాలు అందరూ ఊరే. ఆ ఇంట్లో కొంతమంది కనపడుతున్నారు. మరి వీళ్ళు పిల్లలు కాలేజీ పిల్లలా లేకపోతే ఎట్లా అని? సర్పంచ్. మరి ఏంది ఇది పెద్ద పెద్ద అంటే చైర్మన్ అంటే మరి ఏదో ఒకటి చెప్పాలిగా. చెప్తున్నా తప్పకుండా ఏది ఏమైనా బొమ్మ ఈయనే ఉంటుంది, పెట్టిన జాగాలనే ఉంటుంది. ఏదేమైనా సరే తప్పకుండా వాళ్ళు సర్పంచ్ ఫోర్స్ చేస్తురా ఆయన గట్టిగా. మరి ఆయన నువ్వు వాళ్ళ వైపు ఉంటావా ఇలా వైపు ఉంటావా అని కూడా నేను అడిగినా. మరి వద్దని సెక్రటరీ గారికి ఏమో లెటర్ ఇచ్చారట కొంతమంది. ఉప సర్పంచ్ అంటే గోవాలు ఉండట, గోవాకి వెళ్ళి ఇచ్చిండట. మరి లెటర్ ఆయన కాడుంది. ఏమన్నా వద్దని ఇచ్చిండా అని నేను అన్నా. వద్దని కాదు కానీ ఆడబెట్టొద్దా అనే పదం ఏంది, మరి వద్దనే పదం ఏంది? రెండొకటేగా. అంతే కదా. అంటే లేదు నేను ఇప్పుడు మాట్లాడను, నేను ఇటు మాట్లాడను అటు మాట్లాడను. కానీ రేపు జర డిఎస్పీ టైం ఇచ్చిండు, ఆయన అయినాక మాట్లాడతాను నేను. అంటే మరి ఇంతకు ఉంచమంట వద్దంటాడు. లేదు ఉందాము, నేను కూడా అదే చేస్తున్నాను అన్నాడు. ఒకళ్ళు అది తప్పినా నేను వస్తాను మళ్ళీ చెప్పిన ఆయనకు. మరి ఆ నమ్మకం ఏమైనా ఉన్నట్ట మీకు? ఉంటుందా ఉండదా? ఉండకపోతే ఏం చేస్తారు, ఉంచి ఏం చేస్తారు? తప్పకుండా ఆనే ఉంటుంది. అదే పక్క గజనే నిలబడరు ఇక. ఏం సంగతులయ్యా అంతా? మాది మాదారం గ్రామం. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చిన సందర్భం, మీరు అందరితోటి మాట్లాడుతూ ఉన్నారు. అయితే గత జనవరి 7 తారీఖున గ్రామ పాలకవర్గంగా ఉన్నటువంటి సర్పంచ్కు మరియు ప్రభుత్వాధికారిగా ఉన్న సెక్రటరీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అంబేద్కర్ విగ్రహం పెడదాము, మీరే స్థల సేకరణ చూపియండి అని చెప్పేసి చెప్పినాం. అయితే ఇక్కడ
సర్పంచే ఇక్కడ, ఎందుకంటే గ్రామంలో ఉంటాడు కాబట్టి సెక్రటరీ ప్రభుత్వ అధికారి, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఉద్యోగం చేస్తాడు. కానీ ఇక్కడ సర్పంచ్ మరి పెడదాము అనే ఉద్దేశం చెప్పలే, పెడదామా వద్దా అనేది చెప్పలే, స్థలం చూపిస్తా మరి గీడ అని చెప్పలే. ఒక 6-7 నెలలు నాంచుడు దూరంతో ఇక్కడ దాకా వచ్చిండు. వచ్చినప్పుడు మేమేం చేసినామంటే, అరే మరి ఫస్ట్ మీరు వస్తుంటే చూసి ఉండొచ్చు, ఆ పీర్ల కొట్టం దగ్గర ఈడ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆ స్థలాన్ని ఎంపిక చేసి, వెహికల్స్ వస్తే తిరగరాదు అని చెప్పేసి చెప్పారు. మరి గ్రామ పంచాయతీ దగ్గర ఇక్కడ సైడ్ ప్లేస్ ఏమన్నా మరి మీరు ఆ పాత గ్రామ పంచాయతీ కదా, దాన్ని భవిష్యత్తులో కూలగొడతారు కదా, మరి ఇప్పుడే అది కొంత భాగం చేసి అట్లా ఏమన్నా ఇస్తారంటే, ఈడేడ పెట్టి వస్తుంది అంటే వాస్తవానికి అది కంజెస్టెడ్ ఏరియా, మీరు చూసి ఉంటారు. అయితే మేమేం చేసినామంటే, అరే మరి ఇట్లా ఎన్ని రోజులు, అసలు ఏప్రిల్ 14కి ముందే విగ్రహాన్ని పెట్టుకొని ఆవిష్కరణ చేసుకొని పెద్ద సభ చేసుకోవాలన్న ఆలోచనతోటి జనవరి 7 తారీఖుని ఇచ్చినాం. జనవరిలో ఉంది. ఇస్తే ఆ నాన్చుడు దూరంతో అరే ఎంతకాలం ఇది అని చెప్పేసి మేమందరంగా ఒక సమిష్టిగా, మాకు కొంతమంది బీసీలు అరే బాగానే ఉంటుంది, అన్ని గ్రామాల్లో ఉంది, మేము కూడా అంతటా తిరిగి వస్తా ఉన్నాం, మళ్ళీ అందులో రెడ్లలో ఉన్న కొంతమంది కూడా అరే పెడితే బాగానే ఉంటుంది అని మాట్లాడి, సరే మరి ఈడ పెడుతున్నాము, ఈడ శంకుస్థాపన చేసి ఇక్కడ పెడదామని చెప్పేసి పిలిస్తే ఆ 3 సర్పంచులు, శ్రీరామ్ జంగయ్య యాదవ్, తాజా మాజీగా ఉన్నటువంటి మందడి అలివేలు రామరెడ్డి గారు, అదేవిధంగా అంత ముందుకున్న సర్పంచ్ బానోత్ లింగనాయక్, వీళ్ళు వచ్చారు. అయితే ఇప్పుడున్న ప్రస్తుత సర్పంచ్ కూడా మా పెద్ద మనుషులు ఫోన్ చేసారు, ఫోన్ లిఫ్ట్ చేయలే, ఎందుకంటే ఫోన్ లిఫ్ట్ చేస్తే అది దేనికోసం మంచా చెడా అనే విషయం తెలుస్తుంది, లిఫ్ట్ చేయకుండా ఉండే విషయం తెలియదుగా. ఇప్పుడు సరే ఎక్కడుండో ఏ ఉద్దేశంతో ఉండో ఫోన్ లిఫ్ట్ చేయలేదు, రాలేదు. ఆ ఉన్న వాళ్ళతోటి శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టించినాం, ఒక అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి దాంతో శంకుస్థాపన చేసుకున్నాం. అంటే ఇది చేసిరు ఫస్టే 12 తారీఖు రోజు చేసినాం, ఈ నెల 12 తారీఖున. అయితే 13 తారీఖు రోజు ఇక ఇట్లా ఉంటుంది, అంబేద్కర్ అభిమానులు, ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళు, నేను గిది ఇస్తా, నేను గి సిమెంట్ ఇస్తా, నేను గి ఐరన్ ఇస్తానంటే సరే అని చెప్పేసి భువనగిరిలో దాన్ని సేకరించి ఒక ఆటోలో వెహికల్ వేసి పంపించినాం ఇక్కడికి. పంపిస్తే మా 7వ వార్డు మెంబర్ వాళ్ళ హస్బెండ్ రాజేష్ ఉండి, ఇక్కడ తమ్ముడు ఎల్లు ఇట్లా సమాన్ వచ్చింది, సిమెంట్ ఐరన్ అది అంటే అన్లోడ్ చేయించడానికి వచ్చిండు. అన్లోడ్ చేస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రెడ్లు, మందడి హరికిషన్ రెడ్డి, మందడి నరసింహారెడ్డి ఇద్దరు చెప్పిర్రు కదా గ్రామ పంచాయతీకి మేము అబ్జెక్షన్ చేసినాం, ఇక్కడ పెట్టొద్దు అని అంటే, అరే మాట్లాడుర్రి, ఆదివారం రోజు మాట్లాడుతున్నారటగా, మాట్లాడుర్రి, ఇప్పుడు మెటీరియల్ అయితే ఇక్కడ వేస్తున్నాం, ఏం పని చేస్తలేం కదా అని చెప్పేసి మీ ఇండ్ల కాడ పెట్టుకోవాలి కదా అంటే, ఇది గ్రామ పంచాయతీ కదా, ప్రభుత్వ స్థలం, మీ ప్రైవేటు స్థలం కాదు, ఇంకోటి ఇంటి ముంగడ పెడతలేం, నీది కాదు, గేటెడ్ కమ్యూనిటీ ప్రైవేట్ వెంచర్ కాదు, మరి ఇక్కడ పెడితే నష్టమేముంది అన్నట్టు మా రాజేష్ కూడా మాట్లాడిండు. ఆ మాట్లాడిన సందర్భం వాళ్ళు, ఆడు మాలోడు, మీరు మాదిగోళ్ళు, ఆని విగ్రహం మీ ఇండ్ల కాడ పెట్టుకోవాలి కానీ మా ఇండ్ల కాడ పెడతారా అని మాట్లాడారు. రికార్డింగ్ కూడా ఉంది, వీడియో అన్నది ఆడియో అన్నది ఏనేనా ఉన్నారు అన్న, ఆయన నా కాడు ఉంది వచ్చింది, హరికిషన్ రెడ్డి, నరసింహారెడ్డి అనే 2 వ్యక్తులు ఉన్నారు. అది అట్లా జరిగినాక సరే అని చెప్పేసి మేము అట్లనే ఉన్నాము. ఇది 13 తారీఖు రోజు జరిగింది, ఇది మెటీరియల్ వచ్చింది, వాయిస్ రికార్డింగ్ మాట్లాడింది. ఇది 14 ఏం లేదు, 15 తారీఖు మళ్ళా ఎక్కడో అక్కడ పోతారు కదా పని చేసుకుని. అయితే సాయంత్రం 6:30-7 గంటలకు బీబీ నగర్ నుండి ఎస్ఐ గారు వచ్చిర్రు, వచ్చి అందరినీ ఇక్కడ నిల్చోబెట్టి ఇట్లనే అంబేద్కర్ను పెట్టాలనుకునే వాళ్ళు ఒకవైపు, వద్దనే వాళ్ళు ఒకవైపుగా నిలబెట్టిండు ఇదే ప్లేస్లో. నేను భువనగిరి నుంచి వస్తున్నా, మా పెద్ద మనుషులు అప్పటికే ఉన్నారు, వచ్చి నేను అక్కడ బైక్ ఆపి వచ్చి సార్ నేను ఇది అని చెప్పేసి పరిచయం చేసుకొని, నాకు తెలుసు ఉప సర్పంచ్ ఎన్నిక అప్పుడు మీరు వచ్చారు కదా అని మాట్లాడినాక, మరి అసలు ఏంది మీరు ఇప్పటికిప్పుడు ఇంత స్పాంటేనియస్గా రావాల్సిన అవసరం ఏముంది, ఈ రాత్రి 7-7:30కి రావాల్సిన అవసరం ఏముంది అంటే, మీ పంచాయత్ సెక్రటరీ మాకు కంప్లైంట్ చేసిండు. అసలు ఏంది ఆయన కంప్లైంట్ అంటే, చట్ట వ్యతిరేకమైన జరుగుతుంది, దీన్ని మీరు తక్షణం చర్యలు తీసుకోవాలండి అంటే, అంబేద్కర్ విగ్రహం పెట్టడమే చట్ట వ్యతిరేకం అయిపోయిందా సెక్రటరీ లెటర్. అయితే ఇక మరి ఇప్పుడు ఏందన్నా అంటే, లేదు ఫ్లెక్సీ తీసేయాలి, మెటీరియల్ కూడా తీసేయాలి అంటే, ఎట్లా తీస్తారు, ఏదన్నా ఉంటే గ్రామ పంచాయతీ రేపు పొద్దున మాట్లాడతారేమో,
తీసేదైతే లేదు, తీస్తే సమస్య అవుతుంది, మళ్ళీ మీరు మంచిగా ఉన్న దగ్గర ఊర్లో వాతావరణాన్ని చెడగొట్టడం అవుతుంది. ఏం లేదు, అట్లనే ఉంచురు, యథాస్థితి ఉంటుంది. మేమేం కన్స్ట్రక్షన్ చేయలేదు, 2 రోజులు అవుతుంది వచ్చి కూడా మేము స్టార్ట్ చేయలే. గ్రామంలో మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఆగినాము అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయినాక సర్పంచ్ ఎస్ఐ ఉండి మన గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా మళ్ళీ మన ఎస్సీ ఎస్టీలో ఉంటారు. వాళ్ళతోటి పెట్టిన అంబేద్కర్ ఫ్లెక్సీని తీసుకుపోయి గ్రామ పంచాయతీలో పెట్టించారు. తీసుకుపోయి వాళ్ళు అంబేద్కర్ను అవమానించే విధంగా మాట్లాడినా కూడా మేము కేసు పెట్టలే. ఇంక అప్పటికి సరే గ్రామంలో మాట్లాడదామన్న కాన్సెప్ట్లోనే ఉన్నాం. అరే మరి మనము ఈ వాతావరణాన్ని చెడగొట్టొద్దని మనం ఉంటే వీళ్ళే కావాల్సుకొని ఇట్లా చేస్తారని చెప్పేసి మేము ఫ్లెక్స్ తీసిన అనంతరం ఏమంటే 11 గంటలకి బీబీఆర్ పిఎస్ పోయినాం. పోయేసరికి ఎస్ఐ లేడు, వెళ్ళిపోయాడు. ఏఎస్ఐ ఉండు ఉన్నప్పుడు మరి ఏం సార్ ఇట్లా తీసేసి వచ్చిర్రు, అంతగానం అది చేసింది ఏముంది, అంబేద్కర్ ఫ్లెక్సీ మహనీయుంది, రాజ్యాంగం రాసి మనకు అందించిన వ్యక్తి, మీరు ఉద్యోగం చేసుకుంటుంది దాని ద్వారా, అనేక వ్యవస్థలు నడుస్తున్నాయి ఆ రాజ్యాంగం ద్వారానే అని చెప్పేసి అని అంటే ఇక మేమేం చేసినాము, ఈ రికార్డింగ్ ఉందిగా, మరి వాళ్ళు అంబేద్కర్ను దూషిస్తున్న వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చేయాలి. ఇంకోటి అర్ధరాత్రి వచ్చి అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చేసి అవమానపరిచినటువంటి మీ ఎస్ఐ గారి మీద కూడా చర్య తీసుకోవాలని మేము రాసి తెల్లారి డిఎస్పీ ఆఫీస్కి పోయినాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డిఎస్పీ పరిధి పోయినాం. అక్కడికి కొంతమంది దళిత మేధావులు వచ్చారు, అంబేద్కర్ వాదులు వచ్చారు. ఇట్లా కాదు కదా అది అని చెప్పేసి మాట్లాడారు అని చెప్పేసి చెప్పారు. 19 తారీఖు ఆదివారం రోజు జరగాల్సిన మీటింగు 20 తారీఖు సోమవారానికి వాయిదా పడ్డది. 20 తారీఖు సోమవారం రోజు గ్రామంలో ఉన్న బయట ఉన్న వాళ్ళు అనేక కులాలు ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వచ్చి ఇక అక్కడ ఒక 200-300 మంది ఇక అరుస్తావురు, పెట్టాలనుకున్న వాళ్ళు అరుస్తావురు, వద్దన్న వాళ్ళు అట్లా అరుస్తుంటే ఇట్లా కాదు, మనం పక్కకు పోయి ఒక 10-15 మందిని దీన్ని డిసైడ్ చేద్దాం, కులానికి 2 లెక్క అని చెప్పేసి పోయిరు. ఆ పోయిన దాంట్లో కూడా మెజారిటీ నిర్ణయం ఏదైతే శంకుస్థాపన చేసిరో ఇక్కడ పెడితేనే బాగుంటుంది, ఏం అభ్యంతరం లేదు, ఎలాంటి జనాలకు ఇబ్బంది లేదు, ఒకరి ఇంటి ముంగట లేదు అని వాళ్ళు చెప్పారు. అంటే మెజారిటీ వచ్చినట్టేగా 10 మందిలో ఆ మీటింగుకు 12 మందిలో 8 మంది చెప్పారు. 8 మంది పెట్టాలి, యథాస్థితిలో పెట్టాలి, అక్కడే ఎక్కడైతే ఆ శంకుస్థాపన చేసిరో అన్నే ఏర్పాటు చేయాలన్నారు. 4 వద్దు వేరే ప్లేస్ చూద్దామన్నారు. అంటే అక్కడ మరి మెజారిటీ నిరూపితమైందిగా, అంటే ఆ మీటింగ్కి అర్థమైంది మెజారిటీ మెజారిటీ అయింది కదా అని చెప్పేసి మరి అంబేద్కర్ సర్పంచ్ గారిని అట్లే మరి కొబ్బరికాయ కొట్టి, ఇక చెప్పలేదు అంటున్నావు కదా, కొబ్బరికాయ కొట్టి మరి శంకుస్థాపన మీ చేతి మీద చేద్దామని చెప్పేసి పిలిస్తే రాలే. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయనకు ఆ రోజు ఫస్ట్ చేసేటప్పుడు కూడా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే, అసలు పెట్టడం ఇష్టం లేదు. రాలేదు. రాఅయితే మా పెద్ద మనుషులు అందరు కలిసి గడ్డపార తీసుకొచ్చి తవ్వినట్టు చేసినాం. చేస్తే మళ్ళీ సెక్రటరీకి ఫోన్ చేసి మళ్ళీ వచ్చి సెక్రటరీ వచ్చి మళ్ళీ ఆపాలి అంటాడు. ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, ఏఆర్ పోలీసులు చూస్తున్నారు, వాళ్ళు మార్నింగ్ జరిగేదంతా చూస్తారు. అట్లా అయినాక ఎందుకు ఆపుతారు సార్, మీకు ఎవరైనా చెప్పిరో మాకు రాతపూర్వకంగా ఇవ్వండి అంటే సరే రేపు ఇస్తాడు అది అన్నాడు. ఈ అంశం సరే మేము కూడా ఎందుకు వాంటెడ్గా ఉన్న వాతావరణాన్ని ఇప్పటికైనా ఓపికతోటే, ఎందుకంటే అంబేద్కర్ విగ్రహాన్ని అన్ని వర్గాలను కలుపుకొని పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నాం. ఉంటే మేము ఇక ఇంటికి పోయినాక గ్రామ శాఖ అధ్యక్షుడు ఉన్నటువంటి పంజాల సంతోష్ కుమార్ అనే వ్యక్తి 6-6:30కు మళ్ళీ గ్రూప్లో విలేజ్ గ్రూప్ ఉంటుందిగా, అవును ఊరికొక ఉంటుంది, ఆ గ్రూపులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటు కోసం రేపు ఉదయం 9:30కు శంకుస్థాపన, గ్రామ పంచాయతీ దగ్గరికి అందరూ 9:30కు రావాలి అని పెట్టిండు. అరే ఇప్పుడు మనం శంకుస్థాపన చేసినాం ఆల్రెడీ, ఇప్పుడు దీన్నే ఏదో ఒకటి డిసైడ్ చేస్తే అయిపోద్ది, మళ్ళా దీన్ని వీళ్ళు చేయడం ఏంది, వాళ్ళ ఆధ్వర్యంలో ఒకటి పెడదాం అనుకుంటున్నాం మరి అని చెప్పేసి ఇట్లా కాదు కదా అని చెప్పేసి రాత్రి విగ్రహం తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినాం. జరిగినది ప్రతిష్ఠించి ఏర్పాటు చేసినాం, దండలు వేసినాం. నిన్న కూడా అనేక విధాలుగా ఉన్నట్టు దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు, ప్రజాస్వామిక ప్రేమికులు, అగ్రవర్ణాల్లో ఉన్న కొంతమంది కూడా అరే అట్లా కాదు కదా, అంబేద్కర్ విగ్రహం గురించి మరో స్వతంత్ర పోరాటము విధంగా మాదారం గ్రామంలో జరిగింది అనేది అనేక సోషల్ మీడియా వేదికల ద్వారా పోయింది.
అవు ఈరోజు మీరు మన BCSC జేఏసీ వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి మరి ఏంది అసలు పరిస్థితి మాదారంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో అరే చదువుకొని వచ్చిన దగ్గర అరే ఇంత గొప్ప విద్యార్థి మా కాలేజీలో చదువుకొని పోయిండు మా యూనివర్సిటీలో అని ప్రపంచవ్యాప్తంగా పెడుతుర్రు. ఆ దేశం కాదు ఆయనది, కానీ భారతదేశంలో పుట్టి అన్ని వర్గాలకు జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి విగ్రహాన్ని ఈ ఊర్లో పెడితే ఇంత అభ్యంతరం ఎందుకు అవుతుందని చెప్పేసి ఆ అంబేద్కర్ వాదులుగా BCSC జేఏసీలుగా మరి వాళ్ళు వచ్చారు ఈ రోజు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటా. మొత్తం మీద మీ ఊర్లో జరిగింది ఇదే, విగ్రహం పెట్టిన ఇదే ప్లేసులో ఘనంగా మళ్ళీ ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకొని ఆవిష్కరణ చేసుకొని అన్ని వర్గాలను పిలుస్తాం, మిమ్మల్ని కూడా పిలుస్తాం తాత, మీరు కూడా ఖచ్చితంగా రావాలి, ఘనంగా ఏర్పాటు చేసుకుందాం ఆ ఆవిష్కరణ సభను కూడా. తొందరలోనే అవుతుందా? లేదు తొందరలోనే ఇదే ప్లేస్ లో తొందరలోనే అవుతుంది. మళ్ళీ దానికి మీరు కూడా వస్తారు, మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానిస్తాం. తప్పకుండా వస్తాను. నేనేందుకు ఊకుంటా, నేను ఊకునే మనిషినైనా. నమస్కారం సార్. అయ్యా ఏంది మీరు అంతా ఒకటే ఖర్చు ఉంది ఏంది ఇది? మీకు ఎప్పుడు తెలిసిందా? మీకు ఇప్పుడు తెలిసిందా? మీరు లేరా ఏంది ఎట్లా? మేమంటే సోషల్ మీడియాలలో చూస్తున్నాము, అరే ఇట్లా మాదారం మాకు తెలిసిన మిత్రులే ఉంటే అసలు ఏం జరుగుతుంది మాదారంలో అని మేము కూడా మీలాగానే మీడియా ద్వారా మేము కూడా చూసినాము. చూసి అసలు వివరాలు తెలుసుకుంటే అసలు ఇది దుర్మార్గం అంటే అది దుర్మార్గం. అంటే వాస్తవానికి ఇటువంటి అంబేద్కర్ అంటే ఈరోజు కొందరి వాడు కాదు. అసలు అంబేద్కర్ లేకపోతే రాచరిక వ్యవస్థ నుంచి, రాజుల పరిపాలన నుంచి సమానత్వాన్ని కోరుకునే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈరోజు ప్రపంచ దేశాలలోనేమో పాలరాతి విగ్రహాలు కట్టిస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా 125 అడుగుల ఎత్తుల ఆంధ్రాలో, అంటే ఈ అన్ని రాష్ట్రాలలో ప్రపంచంలోనే తన ఏప్రిల్ 14 తారీఖు నాడు పుడితే ఆ డేని ప్రపంచ శాంతి దినోత్సవం కూడా ప్రకటించుతున్నారు. జ్ఞానం ఆయన అంటే అసలు అంబేద్కర్ అంటేనే ఒక జ్ఞానవంతుడు అనే కోణంలో సమాజం చూస్తుంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అంబేద్కర్ గురించి తెలియదని కాదు, తెలుసు. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటే వీళ్ళు చైతన్యం అవుతారు, వీళ్ళు తెలివికి వస్తారు, వీళ్ళు ఓటు ఎందుకు. అసలు అంబేద్కర్ ఏం చేసిండు? ఇప్పుడు ఆడోళ్ళకి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సెలవులు ఉన్నా కూడా జీతం ఇచ్చేది రాసింది అంబేద్కరే. 12 గంటలు 14 గంటలు వెట్టి చాకిరీ చేయించుకుంటుంటే 8 గంటలే డ్యూటీ చేసుకోవాలి, 1 గంట అన్నానికి రెస్ట్ తీసుకోవాలనేది రాసింది బాబాసాహెబ్ అంబేద్కరే. ఫస్ట్ 22 ఏళ్ళకు ఉండే ఓటు, మళ్ళీ తర్వాతకి 18 ఏళ్ళు రాగానే ఓటు ఉండాలనేది చెప్పింది అంబేద్కరే. ఈ ప్రతి ఒక్కటి సిస్టమ్ కనీసం మన మనుషులకే కాదు, నోరు లేని ఆ చెట్టు నరికితే కూడా కేసే. అంటే ఇంత సిస్టమేటిక్గా ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రూపొందించి ఈ దేశ భవిష్యత్తుని దాదాపు అందరూ ఏమంటారు, తలరాతను మార్చింది దేవుడు దేవుడు అని అంటారు. కానీ సరే దేవుడిని మనం చూసినామా చూడలేదా, కళ్ళకు కనిపి తెలుసు. కానీ ప్రతి ఒక్కరి తలరాతను మార్చింది మాత్రం భారత రాజ్యాంగము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఇంటుంటే బాధాకరం అనిపిస్తుంది. ఆయన మీ ఇళ్ళకైనా పెట్టుకోపోరి, మీరే పెట్టుకోపోరి, మీ కులం ఆయన కాబట్టి మీలో నేను ఒక యాదవ్ కులస్తుగా వాస్తవానికి నేను కూడా చదువుకో. ఎందుకంటే ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ లోపం గిట్ట ఉన్నది. ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థ, ఇక్కడ ఉన్న రాజకీయాలు చేసిన ఎవరు పరిపాలిస్తే వాందేనా, రాసుకున్నదే రాత అన్నట్టు. ఇక్కడ ఉన్న పాలకులు ఏమవుతుంది అంటే అంబేద్కర్ని ముందుగా అగ్రవర్ణాలు వీళ్ళందరూ ఏంటి రాజరికంలో ఉన్నది, రాజ్యాంగ వ్యవస్థలో ముఖ్యమంత్రులు అవుతారు. వీళ్ళు పుస్తకాలలో ఏం రాశారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటక్కును ప్రసాదించి అంతవరకే, అదొకటే మాట. రిజర్వేషన్ ఇగో వీళ్ళు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిండు, ఎందుకు వెంటనే వీళ్ళకి ఒక్కరికే పరిమితం. మరి ఈరోజు ఇదే అగ్రవర్ణాలలో ఉన్న వీళ్ళు ఉన్నారు కదా మహిళలు, మరి వాళ్ళందరూ ఈరోజు ముఖ్యమంత్రులు అవుతున్నారు, వార్డు మెంబర్లు అవుతున్నారు. మరి ఊళ్ళో సర్పంచ్ గారు ఎవరో, మరి ఇప్పుడు ఒక రెడ్డి ఆయన సర్పంచ్ కావడానికి కారణం, ఇప్పుడు ఆయన అగ్రవర్ణం అంటే ఆయన రెడ్డి అంటే ఆయన రెడ్డి ఏం కాదు, శూద్రులే. ఇక్కడ అగ్రవర్ణాలు అంటే ఓన్లీ బ్రాహ్మణ వైశ్య కోమట్లు మాత్రమే, వాళ్ళు మాత్రమే అగ్రవర్ణము. ఈ అంతా రెడ్డి వాళ్ళు కూడా శూద్రవాళ్ళే. ఇప్పుడు ఆయనను కూడా ఒకప్పుడు, ఇప్పుడు ఆయన పక్క రాష్ట్రాలకు పోతే ఆయన కూడా ఎవరు డేకటోళ్ళు లేడు. ఇక్కడ ఉన్న కాకపోతే కొంచెం ఆర్థికంగా బలపడిన వాళ్ళు మాత్రమే తప్ప. మరి ఆయన సర్పంచ్గా ఈ మాదారం సర్పంచ్ కావడానికి కారణం కూడా భారత రాజ్యాంగమే. ఇదంతా అవగాహన లోపంతో వీళ్ళని చూసి జాలిపడాలనా, అసలు వీళ్ళకి అవగాహన లేదా అనేది ఒకసారి ఆశ్చర్యకరం అనిపిస్తుంది. కాబట్టి ఇదంతా విన్న తర్వాతకి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది కాదు, ఈయన కొందరికే పరిమితం కాదు, ఈయన అందరికీ పరిమితము. ఈ 4 కోట్ల ఈ దేశంలో ఉన్న
150 కోట్ల మంది జనాభాకి తలరాత మార్చిండు అనేది చెప్పనీకే అసలు, ఎందుకంటే అవగాహన లోపం కూడా కొద్దిగా ఉంటుంది. అసలు తెలిసా తెలియక ఇంత అర్ధరాత్రి విగ్రహాన్ని పెట్టుకోవాల్సినంత బాధ ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకు వీళ్ళు జనవరిలో రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఒక ఆర్డర్ ప్రకారం పోదాం, మన భారత రాజ్యాంగాన్ని రోజు మనం చెప్తున్నాం కాబట్టి ఒక ఆర్డర్ ప్రకారం పోదామని చెన్నారు. వాళ్ళు ఏంది వీళ్ళ మంచితనాన్ని వాళ్ళు అలుసుగా తీసుకొని అబ్జెక్షన్ చేయని, అసలు దేనికి ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్, సరే ఒకరు ప్రైవేట్ ల్యాండ్లో పెట్టట్లేడు, ఒకరి ఇంట్లో పెట్టట్లేదు, ఏ అబ్జెక్షన్ లేకుండా ఇక్కడ చూస్తే ఈ ప్లేస్ చూస్తే అసలు అందుకోసమే వచ్చినాం, అసలు ఏం జరిగిందని చూస్తే ఇక్కడ ఈ ప్లేస్లో గవర్నమెంట్ ల్యాండ్. కాబట్టి మనం ఏమంటామంటే ఇప్పుడు ఎక్కడైనా సింపుల్గా రాజశేఖర్ రెడ్డికి ఏ నొల్లి ఉండదు, చంద్రబాబు నాయుడికి ఊళ్ళో నడి చౌరస్తాలు ఉంటాయి, ఆడ బస్సుల మల్లరాని మూలమలుపులో కూడా ఉంటాయి, రాజశేఖర్ రెడ్డిది ఉంటుంది, ఎన్టీ రామారావుది ఉంటుంది, ఎవరి విగ్రహాలకైనా ఇందిరాగాంధీది ఉంటుంది, ఏ అబ్జెక్షన్ ఉండదు, నడి చౌరస్తాలో పెట్టుకుంటారు. ఆయనకేమో ఊరంతా సపోర్ట్ ఉంటుంది, ఊరు రాజకీయ నాయకులు అందరు సపోర్ట్ ఉంటుంది. మరి అంబేద్కర్ విషయానికి రాగానేమో ఈయన అబ్జెక్షన్, మాది కానీ మాదిగిళ్ళలో పెట్టుకోవాలి అంటనే ఉన్నారంటే ఇందాక ఆడియో ఉన్నది. ఏంటంటే మరి ఒకటే డిమాండ్ ఏంటంటే పెట్టిన విగ్రహాన్ని ముట్టుకునే దమ్ము ఎవరికి లేదు. ఇక్కడ చదువుకొని ఉద్యోగస్తులు స్థిరపడిన వాళ్ళు కూడా అవగాహన లోపం తెప్పించాల్సిన వాళ్ళు కూడా గట్టేట పెడతారని ఫ్లెక్సీలు తీయించేసిన పోలీసు వాళ్ళు కూడా వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఇక్కడ అసలు అక్కడ పెట్టిన సామాను కూడా ఎందుకు తీసేయించవలసిన వాళ్ళపైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈ విగ్రహం పెట్టిరు, దాన్ని ఇక్కడ ఉన్న గ్రామస్తులతో మెటీరియల్ అంతా తీసుకున్న వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే మేము బీసీఎస్ జేఏసీ నుంచి కూడా అసలు ఈయన ఎందుకంటే ప్రజాస్వామ్య, నా పేరు రాసాల వినోద్ యాదవ్, ప్రజాస్వామ్యవాదులు కూడా ఉంటారు, రెడ్లలో ఉంటారు, ఒక్కొక్క ఊళ్ళలో రెడ్డిస్లు వాళ్ళు కూడా కొట్లాడి విగ్రహాన్ని పెట్టించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా అవగాహన కల్పిద్దాం, మనం కూడా కల్పిద్దాం. ఎందుకంటే మనం కొట్లాడలేకపోతే ఊరంతా రేపు మనం మాట్లాడి వెళ్ళిపోతాం, రేపు ఊరంతా కలిసిమెలిసి ఉండేటోళ్ళే కదా. కాకపోతే అంబేద్కర్ ఏం చేసిండు, వీళ్ళకి ఏందని వీళ్ళకి కూడా జ్ఞానోదయం కల్పిద్దామనేది కూడా. నా పేరు నల్ల నరేందర్. ఈరోజు ఈ గ్రామానికి మేము రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ అనగానే ఒక వర్గానికో ఒక కులానికో ప్రతినిధిగా చేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో ఇంతకుముందుకు మన వాళ్ళందరూ మాట్లాడినట్టుగా ప్రపంచ దేశాలు ఈయన తెలివికి గుర్తుగా ప్రపంచ దేశాల ప్రధానులు వాళ్ళ క్యాబిన్లలో అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటుంటే ఈ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రతిఫలాలతో బతుకుతున్నటువంటి ఎన్ని వేల మంది అగ్రకులాల్లో కూడా మహిళలకు ఓటకు తీసుకొచ్చింది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కరే. ఈరోజు కొన్ని కోట్ల మంది బానిసల్లాగా బతికేటోళ్లకు వాళ్ళ బానిస సంఖ్యలు తెంపి ఒక మనుషులుగా వాళ్ళకు గుర్తింపునిచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. వాళ్ళ జీవితానికి ఒక విలువ ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. వాళ్ళు బతకడానికి ఒక మార్గాన్ని, ఉపాధి పని చేస్తే వచ్చే కూలిని ప్రతి దాన్ని సృష్టించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. ఓటు హక్కిచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. హక్కునిచ్చింది, అధికారాన్ని ఇచ్చింది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. అలాంటి ఒక గొప్ప దేవుడి విగ్రహాన్ని మా గ్రామం ఊరు ప్రారంభంలో పెట్టుకుందామని వీళ్ళు పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో, ఈ గ్రామ కులస్తులంతా కలిసి పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో కొంతమంది అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి వాయిస్ రికార్డు ఎంత భయంకరంగా ఉందంటే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది, మా ఆత్మవిశ్వాసాన్నే ప్రశ్నించింది. ఏంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాలోడు అని ఒక ఆయన మాట్లాడితే, ఒక మాదిగోళ్ళు మీరు మీ ఇండ్ల కాడ పెట్టుకోరి అని మాట్లాడితే, మా ప్రతినిధిని, మా ఆత్మగౌరవాన్ని, మా నిలువెత్తు నిరూపాన్ని ఈరోజు దేశం ప్రపంచమే ఆయన సైడ్ చూస్తుంటే, అలాంటి వ్యక్తిని ఒక కులం పేరుతో దూషించినటువంటి వాళ్ళు ఈరోజు దర్జాగా తిరుగుతున్నారు. ఇంకా ఈ రోజుకు 10 రోజులు దాటిపోయింది. ఇప్పటిదాకా కంప్లైంట్ ఇచ్చిర్రు, దాదాపు 12-15 తారీఖు కంప్లైంట్ ఇచ్చినా కూడా 24-25 తారీఖు వస్తుంది. ఇప్పటికి కూడా ఎలాంటి చర్య వాళ్ళ మీద తీసుకోలేదంటే ఇది అగ్రవర్ణాల చేతిలో అధికారం ఉంది. ఈ గ్రామ సర్పంచ్ రెడ్డి, ఒక ఎస్ఐను పంపించిన సిఐ ఒక రెడ్డి, ఎమ్మెల్యే ఒక రెడ్డి, ఎంపీ ఒక రెడ్డి, ముఖ్యమంత్రి ఒక రెడ్డి, ఈ రెడ్ల చేతిలో అధికారాన్ని పెట్టుకొని వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టాలని చెప్పి ఈరోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ కులస్తులంతా ఒక మాట మీద ఉండకపోయి ఉంటే వీళ్ళను విడగొట్టి ఈరోజు అసలు ఆ విగ్రహమే లేకుండా చేసేటువంటి పరిస్థితులు కూడా క్రియేట్ చేశారు. అయినప్పటికీ వాళ్ళు ఒక మాట మీద ఉన్నారు కాబట్టి, ఒక కమిట్మెంట్ మీద ఉన్నారు కాబట్టి, వాళ్ళంతా కులం ఒక చైతన్యంతో ఉన్నారు కాబట్టే ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఎవడేం చేసినా సరే మా ఆత్మగౌరవాన్ని ప్రశ్నించిన వాళ్ళకు
వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో నడిబొడ్లో పెట్టడం జరిగింది. పెట్టినటువంటి విగ్రహాన్ని కూడా తీసేయడానికి ఇప్పుడున్నటువంటి అగ్రవర్ణాలు ప్రశ్నార్థకంగా దీన్ని మారుస్తూ ఉన్నారు. మళ్ళీ కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. మళ్ళీ మన మీదనే రిటర్న్ కంప్లైంట్ పెట్టిరు మీరు అని చెప్పి ఎట్ట పెట్టిరు మీరు అని కంప్లైంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితి నుంచి కూడా పెట్టిన విగ్రహాన్ని కూడా తీసేపియాలనేటువంటి ఒక పరిస్థితిలోకి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. మరి అంబేద్కర్ విగ్రహం పెట్టాలనుకోవడం వరకే ఈ ఊరు గ్రామస్తుల యొక్క పరిధి. ఒక్కసారి అంబేద్కర్ విగ్రహం ఏర్పడ్డ తర్వాత ఈ విషయం జాతీయం అయిపోయింది. ఈ దేశానికి సంబంధించినటువంటి విషయం, ఇది ఒక్క ఊరు విషయం కాదు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం వరకే ఈ గ్రామం సంబంధించిన విషయం వాళ్ళు పెట్టిరు. ఈ గ్రామస్తులు పెట్టినటువంటి గ్రామస్తుల ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ రేపు నడుస్తూ ఉంటాయి. వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నప్పటికీ రేపు మా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కావచ్చు, మిగతా మన కుల సంఘాలు కావచ్చు, లేకపోతే ప్రజాస్వామ్య ప్రేమిక రెడ్లు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైనా ముట్టుకుంటే వేల లక్షల సంఖ్యలో మాదారం గ్రామానికి దారి పడుతుంది. ఇప్పటిదాకా పోలీసులు కూడా జాప్యం చేస్తూ ఉన్నారు. అంత భయంకరంగా అంత హీనంగా మాట్లాడినటువంటి వ్యక్తులు మన ముంగట్నే ఇక్కడ బైక్లు వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళని దాడి చేయాలా చేయొద్దా కూడా మాకు తెలుసు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాంగానికి అనుకూలంగా చట్టపరంగా వెళ్తున్నాం. చట్టం కూడా పట్టించుకోకపోతే మరి చేయి దాటిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారీ ఎత్తున వేల లక్షల సంఖ్యలో గ్రామానికి వస్తారు. అంబేద్కర్ విగ్రహం మీద వేరే ఎవరైనా చెయ్యి వేయాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఏది ఏమైనా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అంబేద్కర్ విగ్రహాన్ని భారీ ఎత్తున కట్టుకుందాం. వందల వేల సంఖ్యలో వచ్చి వీళ్ళకు జ్ఞానాన్ని ఇచ్చే వరకు మనం పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం మేమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.